ఈరోజైతే టిఫిన్ కోసం పూరీ చేశాను అనమాట. సండే కదా, సండే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలనేసి బ్రేక్ఫాస్ట్ నుండి స్టార్ట్ చేశాను. అందుకే పూరీ చేశాను. గోధుమ పిండి తీసుకున్నాను. ఇది మనకి ఆశీర్వాద్ గోధుమ పిండి కాదండి, మామూలుగా ఆటా బయట దొరుకుతుంది. దాంట్లో సాల్ట్ వేసేసుకొని వేళ్ళతోటి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పూరీకి అయితే గట్టిగా కలుపుకోవాలి. నూనె వేడిగా ఉండాలి పూరీ పొంగాలంటే. మెయిన్గా ఈ 2 టిప్స్ అనమాట. ఇలా బాగా రెడీ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉంటే, క్యారెట్ ఇవన్నీ వేసేసుకొని గోధుమ పిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని ఒక 2-3 స్పూన్లలో వాటర్ మిక్స్ చేసి ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లో వేసేసుకొని తగినంత వాటర్ వేసి టేస్ట్ సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసుకొని చిక్కగా ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండితోటి చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని పూరీలాగా చేసుకొని వేడి వేడి నూనెలో వేసి గంటతో ప్రెస్ చేస్తూ పూరీ అయితే కాల్చుకోవాలన్నమాట. మా ఫ్యామిలీకి అయితే పూరీ అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమంది పూరీ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి.